ఒక ఆస్ట్రాలజర్గా గుర్తింపు తెచ్చుకున్నారు వేణుస్వామి. వేణుస్వామి గురించి మనందరికీ తెలిసిందే. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల జీవితాలలో ఎప్పుడు ఏం జరగబోయేది చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సమంత నాగచైతన్య విడిపోతారనే విషయాన్ని సైతం ఆయన ముందే చెప్పేశారు. ఇక రష్మికతో కూడా తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది నేనేనని, తనతో వాళ్ళ ఇంట్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ కూతురిది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదే అంటూ ఆమె కూడా 3 పెళ్లిళ్లు చేసుకుంటుందని రకరకాలుగా మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్నే కుదిపేస్తున్నాయి. ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోతారంటూ చెప్పడంతో అందరూ ఆందోళన పడుతున్నారు. కొంతమందికి జాతకాల మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వారి వ్యక్తిగత విషయంపై ఆధారపడి ఉంటుందని సైతం చెబుతున్నారు. అయితే వేణుస్వామి తనను మార్కెట్ చేసుకోవడానికి సెలబ్రిటీల జీవితాలపై మాట్లాడుతుంటారని సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు అన్నారు. ఇక సెలబ్రిటీలు చనిపోతారనే వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించారు. సమంత నాగచైతన్య విడిపోతారని నేను ముందుగానే చెప్పానంటూ వేణుస్వామి కామెంట్స్ చేశారు. అయితే డబ్బు సంపాదన కోసం సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి ఏంటని జర్నలిస్ట్ రామారావు ఫైర్ అయ్యారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఓ హీరో హీరోయిన్ మరణిస్తారంటూ ఏవేవో మాట్లాడడం పైన మండిపడ్డారు. అతను చెప్పేవి నిజం అయ్యేది పక్కన పెడితే మార్కెట్లో తనను మార్కెట్ చేసుకోవడానికి ఇలా చెత్త స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడని వేణుస్వామి వైఖరిని తప్పుపడుతున్నారు. ఒకప్పుడు ఆయన మీద గౌరవం ఉండేది, కానీ ఇలాంటి చేష్టల వల్ల అది కూడా పోయింది అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.